అఖిల ప్రియ గారితో మాట్లాడదాం. అండ్ ఈ టైంలో మిమ్మల్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధపెట్టే ఉద్దేశ్యం కాదు. అసలు ఆ కేసు ఎందుకొచ్చిందండి? ఒక కిడ్నాప్ కేసు మీ మీద, ఒక మాజీ మంత్రి మీద జైలుకి పంపించాల్సినంత పరిస్థితి వరకు ఎందుకొచ్చింది? అంటే మీకు గూడా తెలుసు తెలంగాణలో ఈ పరిస్థితులు అప్పుడు ఎట్లున్నాయంటే, ఎక్కడైనా ఏదైనా ఖాళీ స్థలం దొరికితే, దాన్ని ఏ విధంగా కబ్జాలు చేయాలా, ఏ విధంగా దాన్ని దోచుకోవాలా, లాక్కోవాలని జెప్పి చూసినారు. ఆ రోజు ఆహ్, భూమా నాగిరెడ్డి గారికి ఏదైతే స్థలము బినామీల పేరు మీద పెట్టినారో, అది తెలంగాణ వచ్చే టైంలో గూడా అది వేరే వాళ్ళ పేరు మీద పెట్టి, మా లాయర్‌లుగా పనిచేసిన వాళ్ళ పేర్ల మీద పెట్టి, మేము ఆంధ్రాకి ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని అలుసుగా తీసుకొని భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మీకేం హక్కు లేదు, ఏమీ లేదని జెప్పి కాగితాలున్నాయి. మేమేమి ఊరికే కొట్లాడము గదా! కాగితాలున్నాయని జెప్పి కూర్చోబెట్టుకొని మాట్లాడదామని అనుకున్న పంపించినప్పుడు, మీకేవీ లేవు, మీకెందుకివ్వాలని జెప్పి ఆ కాగితాలు మా దగ్గరున్నాయని రియలైజ్ అయినారు. అది ఎట్లా వెనక్కి తీసుకోవాలని జెప్పి తప్పుడు కేసులు పెట్టి, మమ్మల్ని లోపల బెట్టి, నన్ను లోపల పెట్టడమే గాకుండా, నేను జైల్‌లో ఉన్నప్పుడు గూడా కాగితాలు వెనక్కి ఇచ్చేయాలని జెప్పి గూడా నాతో ప్రెషర్ పెట్టించడం జరిగింది. ఇన్ని రోజులైంది చార్జ్ షీట్ ఫైల్ జేయమని జెప్పి మేము కోర్ట్‌కేస్తే గాని చార్జ్ షీట్ ఫైల్ జేయలేకపోయినారు. అంటే ఆధారాలు ఏమీ లేకుండానే ఆ కేసుని చాలా పెద్ద బిల్డప్ ఇచ్చేసి, కేవలం నేను ఒక మాజీ మంత్రిని, భూమా కుటుంబం నుంచి వచ్చినాను గాబట్టి, ఆ కేస్‌కంత హైప్ మీడియాలో రావడం జరిగింది. దానికి తగినట్టుగానే చుట్టూ గూడా దాన్ని కేస్‌ని బిల్డప్ జేసి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు గదా! కోర్టులు గానీ, జడ్జిలు గానీ, బయటకొచ్చే న్యూస్‌లు గానీ, ఇవన్నీ గూడా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే న్యూస్. సో, దాన్ని బట్టి గూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఎక్కడ గూడా మేము గూడా దాన్ని కాంప్రమైజ్ కాలేదు. వి ఆర్ స్టిల్ ఫైటింగ్. స్టిల్ ఆ భూమైతే మీదే. నాన్నగారిదే ఆ భూమంతా. దానికి సంబంధించిన పేపర్లు గూడా మన దగ్గరున్నాయి. ఆ పేపర్లు నిజంగా అంటే మాది కాదన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాను. నేను మంత్రి గూడా గాదు. ఆ రాష్ట్రం నాకు సంబంధించింది గాదు. అంటే మా ఆస్తులు మేము పుట్టి పెరిగింది అక్కడే అయినా గూడా నా రాజకీయం ఇక్కడ. సో, అక్కడికెళ్ళి ఎవడినో కిడ్నాప్ జేసి, మేము జైలు పాలయ్యి, ఎవడి సపోర్ట్ లేకుండా ఇవన్నీ ఎందుకు జరగవు గదన్నా! ఆ మాత్రమన్నా ఆలోచించాలి గదా! సో, ఎటువంటి ఆధారం నిజంగంటే ఆధారాలుంటే ఈ పాటికి చార్జ్ షీట్ వాళ్ళ కొద్దీ వాళ్ళే ఫైల్ జేసేవాళ్ళు. సంవత్సరంన్నర అయిన తర్వాత మేము చెప్పినాం చార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయాలని కోర్టుకేస్తే అప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేసి హడావిడిగా పెట్టడం జరిగింది. అంటే అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ గూడా ఉందా? అంటే వాళ్ళ ఒత్తిడి గూడా ఉందా? ఈ కేసు పెట్టడంలో గావచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయడంలో గావచ్చు. అలా పక్క రాష్ట్రంలో ఒక మాజీ మంత్రిని పేరు కలిగిన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు బీఆర్ఎస్కి సంబంధం లేకుండా ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు చెప్పకుండా జరగదు కదా. సో డెఫినెట్గా వాళ్ళకి తెలిసి చెప్పి అన్నీ చూసుకొని ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆ, వాళ్ళు కూడా భయభ్రాంతులకు ఎట్లా గురి చేయాలనేది కూడా కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసుకుని చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిందక్కడ. రేవంత్ రెడ్డి మీకు ఆయన బాగా సన్నిహితుడు గూడా.